మూడవ అధ్యాయము. సమర్పణ. దైవ సేవ. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములో నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రోమా 8వ అధ్యాయం 29-30 వచనములు. చార్లెస్ రక్షణ పొందిన రోజుననే అతని సోదరులిద్దరూ కూడా యేసు పాదముల యొద్దకు వచ్చారు. సోదరులు ముగ్గురు ఈటన్ కళాశాలలో చదువుతూ తోటి విద్యార్థుల కోసం ప్రత్యేక సభలను ఏర్పాటు గావించి వారిని ప్రభు తట్టు తిప్పడానికి ప్రయత్నించేవారు. పునరుజ్జీవింపబడుట. సోదరులు ముగ్గురు క్రికెట్ ఆటలో ఔన్నత్య దశకు వచ్చిరి. వారి పేరు ప్రఖ్యాతులు దిశలకు వ్యాపించను. ఇట్లుండగా కొంతకాలానికి వారి ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోగా క్రీస్తుపై గల తమ మొదటి ప్రేమను వదిలిరి. ఆ దినములలో ఆస్ట్రేలియా ఖండమునందు క్రికెట్ పోటీ పందెములు ఏర్పాటు గావించబడెను. స్టడ్ సోదరులు అందు పాల్గొనవలసి వచ్చెను. ఆస్ట్రేలియాలో ఉండగా చార్లెస్ సోదరుడు జార్జ్ తీవ్ర రోగపీడితుడై చావడానికి సిద్ధమాయెను. చార్లెస్ సోదరుని పడకపై కూర్చుని ఉండగా అతనికి తలంపు వచ్చెను. ఈ లోకంలో జార్జ్ గడించిన కీర్తి వలన ప్రయోజనమేమి? ఒకడు ఈ లోకమును విడవలసి వచ్చినప్పుడు లోకభోగములు పేరు ప్రఖ్యాతలు అతనికేమీ శాంతిని ఇయ్యగలవు? అంతయు వ్యర్థము సమస్తమును వ్యర్థము అన్నడి స్వరము తన ప్రశ్నకు సమాధానముగా వినవచ్చెను. దేవుడు తన కృప చొప్పున జార్జికి సంపూర్ణ ఆరోగ్యము అనుగ్రహించెను. ఇంగ్లాండ్ దేశంలో ప్రార్థనాపరులైన ఇద్దరు వృద్ధ స్త్రీలు చార్లెస్ న్యాస్టన్, జార్జ్ క్రైస్తవ అనుభవాలను గూర్చియు క్రికెట్ ఆటలో వారు గడించిన కీర్తిని గురించి విని లోక ఘనత వారి ఆధ్యాత్మిక జీవితాన్ని నిరోధించకుండునట్లు పట్టుదలతో ప్రార్థించారు. వారి ప్రార్థన ఫలితంగా మూడీ దొరగారి ఉజ్జీవ కూటములకు చార్లెస్ పోవడం జరిగింది. ప్రభువు మరొకసారి చార్లెస్ని పునరుజ్జీవింప చేశాను. వారు ఇంగ్లాండ్ దేశానికి చేరిన తరువాత చార్లెస్ తన సోదరులతో కలిసి ప్రభు సేవ చేయటానికి నిశ్చయించుకొనెను. అతని స్నేహితులను ప్రత్యేకంగా దర్శించి వారికి రక్షణ వాక్యము బోధించేవాడు. తాను ప్రేమించిన క్రికెట్ ఆట కంటే క్రీస్తును అధికంగా ప్రేమించగలిగాను. ఆత్మలను రక్షించడం వలన లభించిన స్థిరమైన ఆనందానికి క్రికెట్ ఆట వలన కలిగడి తాత్కాలిక ఆనందానికి గల తేడాను గ్రహించగలిగాను. నేను ఈ లోకంలోని ఆనందాన్ని రుచి చూచితిని. ఆత్మలను రక్షించున్నప్పుడు లభించే ఆనందంతో ఇహలోకమిచ్చడి ఆనందము తులతూగజాలదు అని స్టడ్ చెప్పేవాడు. సేవకై పిలుపు. చార్లెస్ స్టడ్ 1884వ సంవత్సరమున బిఏ పరీక్ష యందు ఉత్తీర్ణుడయ్యను. స్టడ్ రక్షించబడిన మీదట క్రీస్తును మాత్రమే సేవించడానికి ఆశ కలిగి ఉండెను. తన పట్ల దేవుని చిత్తమును తెలుసుకొని కోరి దైవ సన్నిధిని ప్రార్థించడం మొదలుపెట్టెను. మిత్రుల సలహాల ద్వారా దైవ చిత్తమును గ్రహింపడానికి ఎంచి ఆత్మశాంతిని ఆరోగ్యాన్ని సహా కోల్పోయెను. అటుపై 3 నెలలు వాక్య పఠనము యందు ప్రార్థన యందు గడిపి ఇంకను దైవ చిత్తం తెలియకుండుటచే న్యాయవాద వృత్తి కోసం చదవటానికై నిశ్చయించుకొనెను. కానీ ఆత్మల రక్షణ కార్యమునకై ఆయుత్తం కమ్మని పరిశుద్ధాత్ముడు పరిపరి విధాలా హెచ్చరించెను. ప్రపంచంలో వేల కొలది ఆత్మలు నశించుచు ఉండా లోక ఘనతను ఆనందమును ప్రేమించుచు నా జీవితాన్ని ఎట్లు జీవించగలను అని పరితెరంగులా బాధపడెను. ఇట్లుండగా ఒక నాస్తికునిచే ప్రచురించబడిన కరపత్రం ఒకటి స్టడ్ చేతికి అందెను. కింది అంశము ముద్రితమై ఉండెను. ఇహలోకమునందు ఒక మానవునికి గల మతజ్ఞానము రాబో లోకమందంతటికి అనుభవమునకు ఆధారితం కాగలదని లక్షలాది జనులు విశ్వసించిన రీతిని నేనును దృఢముగా విశ్వసించినచో మతమే నా సర్వస్వము కాగలదు. భూలోక భోగ భాగ్యములను పనికిరాని మష్టుగాను అభిప్రాయము మానసిక ప్రవృత్తులను కేవలము వ్యర్థములగును
లౌకిక చింతలను మూఢత్వంగాను ఎంచి వాటిని త్యజించెదను. ఆత్మల రక్షణను గురించిన తలంపులే ప్రాతకాలమున పడక నుండి నన్ను మేల్కొల్పును. అవియే రాత్రి సమయమున నా మనస్సున గాఢ ముద్రితములై మైమరచునట్లు చేయగలవు. ఆత్మల రక్షణ కార్యమునకు మాత్రమే నేను ప్రయాసపడగలను. నిత్యత్వమును గురించిన తలంపునే నేను కలిగి ఉందును. పరలోకమునకు పోవుటకు తగిన దానిగా నేను సంపాదించడి ఒక ఆత్మ విలువ శ్రమలతో కూడిన ఒక జీవితపు విలువకు సరి సమానముగా ఎంచుదును. లోక పరిస్థితులు నన్ను నిరోధించనేరవు. అవి నా పెదవులకు కాపు పెట్టజాలవు. లోకము దాని సుఖదుఖములు నా తలంపులలోనికి చొరబడనేరవు. నిత్య సంతోషమును లేదా నిత్య నాశనమును అనుభవింపనయ్యున్న సజీవ ఆత్మల వైపుకు, నిత్యత్వం తట్టుకు మాత్రమే నా దృష్టిని కేంద్రీకరించగలను. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకునినచో వానికేమి ప్రయోజనము అని వాక్యమునే నా ప్రసంగానికి మూల వాక్యంగా తీసుకుని బూదిగంతముల వరకు పోయి సర్వసృష్టికి సమయమందును అసమయమందును సువార్త ప్రకటింతును. నాస్తికుని కరపత్రము స్టడ్ని ఆత్మోద్రేకపూరితునిగా చేసింది. కాగా క్రీస్తుని సంపూర్ణంగా సేవించడానికి నిశ్చయించుకున్నాడు. ఒకరోజు స్టడ్ దైవవాక్యాన్ని పఠించుచూ ఉండగా ధనవంతుడైన యువకునికి క్రీస్తు ఇచ్చిన హెచ్చరిక తనకే ఇవ్వబడినట్లుగా భావించుకుని తనకు కలిగిన సమస్తాన్ని త్యజించి క్రీస్తును వెంటాడుటకు తీర్మానించుకొనెను. మీలో తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టని వాడెవడును నాకు శిష్యుడు కానేరడు అనే వాక్యాన్ని ధ్యానించుచూ ఉండగా దైవాత్మ తనకి వర్తమానమును అందించెను. దీర్ఘకాలము జీవించడానికి ఆశించకము. క్రీస్తు కొద్ది కాలమే జీవించెను. భోగలాలసుడవై ఉండకుము. క్రీస్తు పేదరికం నందు జీవించి చనిపోయెను. ఆహ్లాదకరమైన జీవితమును గడపకుము. క్రీస్తు తన్ను తాను సంతోషపెట్టుకొనలేదు. పేరు ప్రఖ్యాతలను ప్రేమించకుము. క్రీస్తు పేరు ప్రఖ్యాతలను ప్రేమించనే లేదు. సుఖవంతమైన జీవితాన్ని గడపకుము. క్రీస్తు నీ కొరకు శ్రమపడి సిలువను, కొరడా దెబ్బల వలన సిగ్గును వహించెను. స్టడ్ దేవుని సేవకై ఎచ్చటకైనను సంసిద్ధుడు కాగా కొందరు పాదిరులు ఇంగ్లాండ్ దేశంలో చాలా సేవ చేయవలసి ఉన్నదని నొక్కి చెప్పుతూ ఉండిరి. తన తల్లి, తన బంధువులను తనతో ఏకీభవించనేరి. ప్రపంచంలో వేల కొలది ఆత్మలు నశించుండగా నేను లోక ఘనతను, ప్రాపంచిక ప్రఖ్యాతులను ప్రేమించుచూ జీవించడం ఎట్లు అనే ప్రశ్న తన మనస్సును కలతపరిచి క్రీస్తు సేవ కొరకు ముందంజ వేయుటకు బలవంత పెట్టసాగాను. చిన్న బిడ్డల వలె ప్రభువును యందు విశ్వాసముంచి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు నాకు సాక్షులై ఉందురు అని దేవుని వాగ్దాన ఫలితమును అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందెను. బంధువులు తన్ను ఆటంకపరచుచున్నందున దైవ వాక్యం ద్వారా తన చిత్తమును బయలుపరచుమని ప్రార్థించి వాక్యమును పఠించుచూ ఉండగా ఒకడు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం అనే వాక్య భాగము ప్రభుచే ఇయ్యబడెను. రక్షణానుభవం కలిగిన తన బంధువుడొకడు ఆయనను సమీపించి, చార్లీ, నీవు గొప్ప పొరపాటు చేయుచున్నావని నాకు తోచుచున్నది. నీవు నీ తల్లికి దూరంగా పోవడం వలన ఆమె దుఃఖంతోనే చనిపోవలసి ఉండును. కావున నీవు నీ స్వదేశంలోనే ఉండి సేవ చేయవచ్చు అని వాదించెను. అంతట చార్లెస్, నా ఇష్టం కాదు, దైవ చిత్తము తెలుసుకుందము రమ్మని అతనితో చెప్పి ఇద్దరూ ప్రార్థించి దైవ సన్నిధిని కనిపెట్టుతూ ఉండగా, నన్ను అడుగుము, అన్యజనులను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం అనే స్వరము వారికి మాటిమాటికి వినవచ్చుచూ ఉండెను. చీనా దేశమునకు పొమ్మని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని స్టడ్ గ్రహించెను. తన్ను విడిచి చైనా దేశమునకు వెళ్ళవద్దని తల్లి కన్నీటితో మొరపెడుతూ ఉండగా స్టడ్ ఆందోళన చెంది ప్రార్థించగా, ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు అని దైవాత్మ హెచ్చరించెను. ఆ గడియ నుండి వెనుక చూపు మాని స్థిర హృదయుడై సిలువనెత్తుకుని ముందుకు సాగిపోయెను. కేంబ్రిడ్జ్ సప్తకము. చార్లెస్ స్టడ్ చైనా దేశానికి మిషనరీగా పోవుటకు తన జీవితాన్ని సమర్పించుకొనెను. తన సహాధ్యాయులలో మరి 6 చైనా దేశానికి మిషనరీలుగా పోవడానికి తెగించారు. వారిని కేంబ్రిడ్జ్ సప్తకము అని పిలిచేవారు. కేంబ్రిడ్జ్ సప్తకము చీనా దేశానికి పోవడానికి సంసిద్ధులేరు అనే వార్త విని ఇంగ్లాండ్ దేశీయులు విభ్రాంతి నొందారు.
విక్టోరియా మహారాణి తన ఆశీర్వాదములను పంపుచూ ఈ యువకులను ప్రోత్సహించెను. చీనా దేశానికి వెళ్ళక పూర్వము తమ మాతృభాషలో తిరిగి పలు చోట్ల సేవ చేసి విద్యార్థులనేకులను ప్రభు తట్టు తిప్పారు. వారి ఆత్మానుభవమును వినుటకు వేల కొలది ప్రజలు గుమిగూడేవారు. స్టడ్ ప్రసంగించుచూ ఉండగా అనేకులు తమ పాపములను గురించి పశ్చాత్తపడుతూ ఏడ్చేవారు. వేల కొలది విద్యార్థులు ప్రభు పాదాల దగ్గరకు నడువబడ్డారు. కొంతకాలము ఈ రీతి విద్యార్థుల మధ్య సేవ జరిగించి క్రీస్తు శకం 1885 సంవత్సరం ఫిబ్రవరి నెలలో చీనా దేశానికి పయనమైరి.